కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఇవాల్టికి నెల రోజులవుతుంది. నెల రోజుల్లోనే పాలనలో కొత్త మార్పు కనిపిస్తోంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్నింట్లోనూ మార్పు కనిపిస్తోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా కొత్త సర్కారు వచ్చినాక తేడా ఉంది. పాలనపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మార్పు చూపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి పాలనలో మార్పు తెచ్చారు. సెక్రటేరియట్లో వరుస రివ్యూలు చేస్తున్నారు. మంత్రులు కూడా తమ శాఖలపై సమీక్షలో పాల్గొంటున్నారు. అధికారులు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు. గతంలో డిప్యూటీ సీఎం అంటే పేరుకే తప్ప ఇంకేముండదన్న మార్కు కూడా పోయింది. బీఆర్ఎస్ టైంలో ఏం చేసినా అంతా సోలోగా, అప్పటి సీఎం క్రెడిట్లో పడిపోయేదన్న విమర్శలున్నాయి. 10 ఏళ్ల తర్వాత కొత్త సర్కార్ పాలనలో అంతా కొత్తగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరిన్ని వివరాలు శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. శివారెడ్డి, సీఎం రేవంత్ నెల రోజుల పాలన అప్డేట్స్ ఏంటి? నెల 7వ తేదీన కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండ్రు. నిన్నటికి నెల అయింది. ఈ నెలలో చాలా రాజకీయ పరిణామాలు, తర్వాత పరిపాలనలో మార్పులు, వీటన్నిటిని పైన చాలా చర్చలు జరుగుతున్నాయి. ముందు తెలంగాణ వచ్చిన 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మిగతా అప్పుడు స్కీమ్స్, అప్పుడున్న వ్యవహారాలు అన్నిటినీ ఎలక్షన్స్లో అన్ని పార్టీలు వాదనలు, తర్వాత అవన్నీ కూడా జరిగినాయి ఆ పాలన పైన. కానీ కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 30 రోజుల్లో ఏం జరిగిందనే విషయం పైన కూడా ఒక రివ్యూ, ఒక చర్చ ఒకటి జరుగుతుంది. ఈ గతంలో పాలనకు ఇప్పుడు పాలనకు డిఫరెన్స్ ఏంది అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ప్రజాపాలన తీసుకొచ్చాం, ప్రజల దగ్గరికి వెళ్ళిన పాలన, ప్రజలు కోరుకున్న పాలన ఇది తెలంగాణలో. కానీ అంతకుముందు అట్లా లేదు అని చెప్పే ప్రయత్నం, దానికి కొన్ని ఉదాహరణలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రగతి భవన్ దగ్గర ఉన్న బయట ఉన్న ముళ్ళ కంచెలు తొలగించామని చెప్తున్నారు. అది ఒక ప్రజాపాలనకు ఒక సంకేతంగా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చింది. దాని తర్వాత అక్కడ అదే ప్రగతి భవన్లో, అదే ప్రజాభవన్లో ఒక ప్రజా దర్బార్ అంటే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందు ఒక 2 రోజులు ముందు ఒక వారం అంతా ప్రతిరోజు ప్రజావాణి, ఆ తర్వాత ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ఒక ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఎవరు ఏ మారుమూల గ్రామంలో ఏ ఇష్యూ ఉన్నా, అది వ్యక్తిగత సమస్య అయినా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఇబ్బంది అయినా, లేదా ఇతర ఏ సమస్య ఉన్నా దాన్ని కనీసం ప్రజావాణి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం. అంతకుముందేమో అట్లాంటి ప్రోగ్రామ్ ఏం లేదు. అంతకుముందు ఏమున్నా కింది స్థాయిలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఏ ఆఫీసర్ దగ్గర పోవాలి, వాళ్ళు ఆ పని చేయగలుగుతారా, చేయలేరా, వాళ్ళు దాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోగలరా, అసలు ఆ సమస్య పరిష్కారం మన దగ్గర ఉందా లేదా అనేది కూడా తెలియదు. అసలు చాలాసార్లు అక్కడ కలెక్టర్ నిర్వహించే ప్రజావాణిలో ఇచ్చే కార్యక్రమం అప్లికేషన్స్కి మళ్ళీ రెస్పాన్స్ కూడా వచ్చేది కాదు. చాలా సమస్యలపైన ప్రజావాణిలో అప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు, కానీ దానికి మళ్ళీ రిప్లై లేదు ప్రభుత్వం నుంచి. ఇది సాల్వ్ అయిందనో, లేకపోతే ఇది అవుతుందనో, దీనికి సంబంధించిన పలానా పర్సన్ కలవండనో, పలానా డిపార్ట్మెంట్స్ పోయి చూడనో, ఎక్కడ వాళ్ళకి మళ్ళీ ఫాలో అప్ ఉండేది కాదు. జస్ట్ అప్లికేషన్ తీసుకుంటారు, తీసుకున్నామని కలెక్టర్ దగ్గర ఉండేది. ఆ కలెక్టర్ మళ్ళీ మీదికి పంపించేది కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే కొన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని ఇలాంటి ఇష్యూస్, అట్లాంటి దానికి పరిష్కారం దొరికింది లేదు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ డిఫరెంట్ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ చేయనివి ఏవైతే ప్రజలు కోరుకొని చేయని ఉన్నావో, ప్రజలు అప్పుడున్న ప్రభుత్వంలో ఏదో మార్పు రావడం కోరుకున్నారో అదంతా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ 30 రోజుల్లో చేసి చూపించే ప్రయత్నం అయితే చేసిన క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో జరిగే కార్యక్రమాలు, ప్రజావాణి కార్యక్రమం కావచ్చు, లేకపోతే మిగతా అక్కడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనో, లేకపోతే మంత్రి సీతక్కనో కలిసేందుకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవు. డైరెక్ట్గా పోవచ్చు. ఉన్నారు మంత్రి, లేకపోతే ఉన్నారు డిప్యూటీ సీఎం అంటే వెళ్ళి కలిసే అవకాశం ఇప్పుడు దొరికింది. అసలు అంతకుముందు ప్రగతి భవన్ చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అసలు బీఆర్ఎస్ లీడర్లే చాలామంది ప్రగతి భవన్లోకి పోలేదు. అప్పుడున్న ప్రగతి భవన్లో అసలు కన్స్ట్రక్షన్స్ చూడలేదు. ప్రగతి భవన్ ఎట్లా ఉంటుందో తెలియదు, ప్రగతి భవన్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అదంతా గతం. కానీ ఇప్పుడు మాత్రం అది ఒక ప్రజాభవన్గా మారిపోయిన తర్వాత ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. అసలు స్టార్టింగ్లో అయితే ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్ మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత అందరు జనమంతా లోపలికి ఉన్నప్పుడు అక్కడ సెల్ఫీలు, ఫోటోలు లోపల చూసిన తర్వాత ఫస్ట్ టైం అది శ్రీలంకలో చూసినట్టు ఫస్ట్ టైం దానిలోకి పోయి దానిలో రకరకాల బిల్డింగ్స్ దగ్గర, తర్వాత కాకుండా బ్యూటిఫికేషన్ దగ్గర ఫోటోలు తీసుకున్నారు. బట్టి విక్రమార్క గృహప్రవేశం, దానిలో అలా ఇంట్లోకి పోతే అసలు లీడర్లే, కాంగ్రెస్ లీడర్లు, ఆ ప్రోగ్రాంకి వెళ్ళిన చాలామంది కాంగ్రెస్ ద్వితీయ స్థాయి, తర్వాత కింది స్థాయి కార్యకర్తలు, వాళ్ళంతా కూడా దాన్ని చూసి అబ్బురపోయినరు. అసలు ఇంత మంచిగా ఉందా ఇది లోపలని. అంటే అప్పటిదాకా ఎవరు చూడండి కాబట్టి అంత ఇంట్రెస్ట్గా చూసినారు. అప్పటిదాకా ఈ 9.5 సంవత్సరాలు అందులో ఏదో ఉంది దానిలో
అదొక సీక్రెట్సీ ప్లేస్ లాగా అంతా క్రియేట్ అయింది తెలంగాణలో. కానీ ఇప్పుడు అందరూ పోతున్నారు, అందరూ చూస్తున్నారు. అదంతా ఒక విచిత్రమైన కట్టడం లాగా, అదొక ఎప్పుడు చూడండి కొత్తగా చూస్తున్నట్లుగా తెలంగాణ జనం ఫీల్ అయ్యారు. అదొకటి కాంగ్రెస్ పాలనలో డిఫరెన్స్గా వాళ్ళు చూపిస్తున్నారు. ప్లస్ సేమ్ సెక్రటరీ విషయంలో కూడా సెక్రటరీ దగ్గర కూడా సేమ్ సెక్రటరీలో అప్పుడు ఎవరంటే వాళ్ళు పోయే అవకాశం ఉండదు. ఓన్లీ 3 to 5 ఉండేది. పోయినప్పుడు మంత్రులు ఉంటారో తెలియదు. ముఖ్యమంత్రి కొన్ని రోజులు రెగ్యులర్గా వచ్చినారు. అంతకుముందు అసలు సెక్రటరీ రాలేదు. కొన్ని రోజులు వచ్చింది, కేసీఆర్ కొన్ని రోజులు వచ్చినా మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఎవరు రాలేదు. ఇట్లాంటి ఎవరినైనా కలిసే అవకాశం ఒకటి ఉంది అనేది ప్రభుత్వం ఒక సిమ్టమ్ జనాలకు ఇవ్వగలిగింది. ఇక దీంతో పాటు రివ్యూస్ అంతకుముందు కేసీఆర్ చేస్తేనే రివ్యూ, సీఎంగా ఉన్న కేసీఆర్ చేస్తేనే రివ్యూ, మంత్రులు సొంతంగా రివ్యూ చేసే పరిస్థితి ఉండేది కాదు. కేసీఆర్ అసలు మంత్రులకు సంబంధం లేకుండా మంత్రుల డిపార్ట్మెంట్లను కూడా కేసీఆర్ రివ్యూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం మంత్రులు సీఎంతో సంబంధం లేకుండా రివ్యూలు చేస్తున్నారు. ఆఫీసర్స్ ఎవరు పనులు చేసుకుంటున్నారు, ఒక సిస్టమ్ పనిచేస్తుంది. అంతకుముందు సిస్టమ్ పనిచేసేది కాదు అన్న ఆరోపణలు గత ప్రభుత్వం మీద ఉన్నాయి. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే తప్ప పలానా ఆఫీసర్ ఆ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉండేది కాదు. ఆఫీసర్లు ప్రభుత్వానికి అంటే సీఎంకో లేకపోతే మంత్రులకో ఏం చెప్పేది ఉండదు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మ్యూచువల్ మంత్రి ఆఫీసర్లకు చెప్పొచ్చు, ఆఫీసర్ మినిస్టర్లకు చెప్పొచ్చు. ఏ ఇష్యూ అయినా ఇప్పుడు వ్యవసాయ రంగంలో రైతు బంధు ఇష్యూ మీద బాగా చర్చ జరుగుతుంది. రైతు బంధు కటాఫ్ రేట్ ఎంత పెట్టాలి, కటాఫ్ 5 ఎకరాలకి ఇవ్వాలన్నా 10 ఎకరాలు ఇవ్వాలన్నా అని మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావే ఆఫీసర్స్ని అడిగిండు, మీ ఆలోచన మనం ఉందా దీనిలో అని. ఇట్లా కొంత మినిస్టర్లు అధికారులతో మమేకమైతే అధికారులు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. అధికారులు మినిస్టర్లకు అవగాహన కొంత తక్కువన్నా ఎక్కువన్నా ఆఫీసర్స్ ఎప్పటి నుంచో ఉంటారు, 20-30 years నుంచి వాళ్ళ రంగంలో ఆ ఫీల్డ్లో ఆ శాఖలో పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళ రకరకాల ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత ప్రభుత్వానికి సూచనలు కూడా చేయగలుగుతారు. కానీ ఆ సూచనలు కూడా గత ప్రభుత్వం తీసుకోలేకపోయింది. కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఒక డిఫరెన్స్, ఒక రేవంత్ రెడ్డి మార్క్ ఒకటి కనిపిస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు, 30 రోజుల పాలన మీద సంతృప్తికరంగా ఉంది నాకు అని. కొద్ది స్కీమ్స్ గ్యారంటీస్ విషయంలో కొత్తగా 2 స్కీమ్స్ వాళ్ళు అమలు చేసిండ్రు. ఆర్టీసీ జర్నీ, మహిళలకు ఫ్రీ జర్నీ ఒకటి, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఒకటి, అది ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నదని చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు కొద్దిగా ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది. ప్లస్ ఇప్పుడు కొత్తగా నిన్న ప్రజాపాలన పేరుతో అప్లికేషన్స్ తీసుకున్నారు. దాదాపు 1,25,00,000 అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ పరిశీలిస్తున్నారు వాళ్ళు. దానిలో ఎవరెవరు ఎలిజిబుల్ అదంతా కూడా చూస్తారు. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలని కోరుకున్నారో జనం, అది 9.5 సంవత్సరాల్లో చూపలేదు గత ప్రభుత్వం. మేము చూపించగలుగుతున్నాం అనేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దానిలో ఆ 9.5 సంవత్సరాల పాలన చూసింది కాబట్టి అట్లా కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి దానిలో జనాల ఇన్వాల్వ్మెంట్ ఉండే విధంగా చూస్తున్నారు. జనాల ఇన్వాల్వ్మెంట్ ఉంటే రేపు విమర్శలు వచ్చినప్పుడు కూడా దానికి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటే రేపు వచ్చే విమర్శలకు పార్టీలో కూడా ఎవరు బాధ్యత కాదు, ప్రభుత్వంలో కూడా ఎవరు బాధ్యతగా ఉండరు. అయితే ప్రజలను మమేకం చేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఢిల్లీ పోయినప్పుడు చూసినాం మొన్న. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పోయినప్పుడు ఎంబడి బట్టి విక్రమార్క కనిపించిండు. మొన్న పోయినప్పుడు మాజీ పీసీసీ చీఫ్ ఇప్పుడున్న మంత్రి ఉత్తమ్ కుమార్ కనిపించిండ్రు. అట్లా ప్రధానిని కలిసిండ్రు, అమిత్ షాని కలిసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ప్లస్ కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఏం కావాలనో అడగగలిగినరు. ప్లస్ నిన్న యూపీపీఎస్సీ చైర్మన్ కలిసిండ్రు. యూపీపీఎస్సీ హిస్టరీలో ఒక ముఖ్యమంత్రి పోయి యూపీఎస్సీ చైర్మన్ కలిసి ఆయన ఎక్స్పీరియన్స్ని తెలుసుకొని ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని ఇంతవరకు ఎవరు చెప్పలేదని చెప్తున్నారు. అంతకుముందు కూడా కలిసిండ్రు. అంతకుముందు గంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆ బృందం వాళ్ళ టీఎస్పీఎస్సీ మెంబర్స్ అందరూ కూడా యూపీఎస్సీ చైర్మన్ కలిసి వచ్చారు. కానీ ఒక సీఎం హోదాలో ఒక సీఎంఏ స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే కొంత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు, కొంత సీరియస్గా ఏదో చెప్పినాం కాబట్టి చేసాం అనకుండా గట్టిగా సీరియస్గా చేసి దాని ప్రతిఫలాలు, దాన్ని ఏం ఆశిస్తున్న నిరుద్యోగులు అది కొంత అందించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది. అయితే సింపుల్గా చెప్పాలంటే 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేయంది ఏంది, ప్రజలు ఏం కోరుకుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేయలేదు, లేకపోతే అక్కడ ప్రభుత్వం మీద ప్రజలు 9.5 సంవత్సరాల్లో ఎందుకు వ్యతిరేకత పెంచుకున్నారు, ఈ అంశాలను స్టార్టింగ్ నుంచే చేసి చూపించే ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ 30 daysలో రేవంత్ రెడ్డి మార్పు ఒకటి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా అంతకుముందు పొలిటీషియన్గా వేరేలాగా ఉన్నారు, ఇప్పుడు వచ్చిన తర్వాత అందరినీ కలుపుకోపోతున్నారు. కొంత మెచ్యూర్డ్గా నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ
తర్వాత అధికారులతో తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, తర్వాత సీనియర్ మంత్రులు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ క్యాబినెట్ అంతా సీనియర్ మంత్రులే, రేవంత్ రెడ్డి ఒక్కరే జూనియర్, ఆయన ఒకసారి కూడా మంత్రి కాలేదు కానీ మిగతా వాళ్ళంతా రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ సీనియారిటీని కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ సలహాలు కూడా తీసుకొని వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేసే పని వాళ్ళని సాఫీగా చేస్తారు. ఒక సిస్టమ్ పనిచేసే వాతావరణం అయితే కొత్త ప్రభుత్వం క్రియేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. 30 days పాలన అయితే కొంత సాటిస్ఫాక్షన్గా ఉంది అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బట్ 6 గ్యారెంటీలు వాటిపైన కొంత జనం ఆసక్తిగా చూస్తున్నారు. బహుశా అది 60 daysలో అమల్లోకి వస్తుందన్న ఒక చర్చ కూడా కాంగ్రెస్ పాలనలో ఉంది. అపర్ణ. థ్యాంక్ యూ శివారెడ్డి.